ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధువు సమగ్ర వ్యవసాయ సమాచారం కొరకు ఎల్లప్పుడూ ఎంకేఆర్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తోటి రైతులకి సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియచేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్లకి కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మీకు మరిన్ని వీడియోలు వస్తాయి. days అన్న ఇప్పటికి 45 days. 45 days కాగానే సెట్ అవుతుంది. ఓకే, కాయ బాగానే సెట్ అవుతుంది. 45 daysకి మంచిగానే సెట్ అవుతుంది. ఓకే, నమస్తే అండి, నేను మీ కృష్ణారెడ్డి, ప్రతిభ బైటెక్ రీజనల్ మేనేజర్, గుంటూరు. ఈరోజు మనం పల్నాడు డిస్టిక్ మాచర్ల కాన్స్టిట్యున్సీ దుర్గిలి దగ్గర ఉన్నటువంటి అడిగొప్పలు అనే విలేజ్లో ఉన్నాం. ఈ అడిగొప్పలు అనే విలేజ్ బాగా ఫేమస్. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఉన్న విలేజ్ కూడా ఇది. ఈరోజు మనం ఇక్కడ సీనన్న 2 ఎకరాలు వాటర్ మిలాన్ వేస్తున్నారు. ఈ వాటర్ మిలాను ఏ విధంగా వాడారు, ONBA పద్ధతిలో అన్నకి ఎలా నచ్చింది అనేది సీనన్న మాటల్లో తెలుసుకుందాం. మరింత సమాచారం మీకు తెలియాలంటే ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధువు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి రైతులకు తెలియజేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. అన్న సీనన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఇది 2 years అన్న. 2 acres. ఏ ఊరు అన్న మీది? అడిగొప్పలను. అడిగొప్పల. ఏ వెరైటీ అన్న ఇది? ఇది నాందారి 295 అన్న. ఒకటే వెరైటీ 2 ఎకరాలు? ఒకటే వెరైటీ అండి. నాందారి 295 వైట్. ఎన్ని రోజులు ఉన్నాయి ఇప్పటికి? 45 days అండి. 45 days. ఇప్పుడు మీరు 45 days నుంచి ఎన్ని రోజుల నుంచి మీరు ఫర్టిలైజర్ ఇవ్వడం, స్ప్రేయింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు? 15వ రోజు కానీ. 15వ రోజు. విత్తనం నాటిన తర్వాత 15 రోజుల దాకా మీరు ఏం ఫర్టిలైజర్ కానీ స్ప్రేయింగ్స్ కానీ ఏమి ఇవ్వలేదు? స్ప్రేయింగ్స్ మామూలుగా కూడా 13వ రోజు స్ప్రేయింగ్ చేసాము. తర్వాత ఫెర్టిలైజర్ వచ్చేసి మనకి 15వ రోజు కానీ ఇచ్చాము అన్నమాట. ఇప్పటికి 40 రోజులు. 45. ఈ 15వ రోజు కానీ ఏమేమి ఫర్టిలైజర్ ఇచ్చారు? 15వ రోజు అప్పుడు మేము వీటా ఇచ్చామండి. వీటా ఇచ్చాము. ఎకరానికి ఒక 5 kg చొప్పున వీటా ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి టెర్రా, కోకోలి ఇచ్చాము. తర్వాత 30 days కానించి కోకోలి, ఫ్లోరా ఇచ్చామండి. ప్రస్తుతానికి ఇంకా అవి నడుస్తాయి. ఇప్పుడు 45 days అప్పుడు పెప్పి ఇచ్చాము, ఎకరానికి ఒక 5 kg చొప్పున. టోటల్ గా ఏదైనా సరే మీరు వేసిన తర్వాత 15వ రోజు కానించి డ్రిప్ ఎరువులు స్టార్ట్ చేశారు. అవును సార్. ఆ డ్రిప్ ఎరువులు కూడాను మీరు వచ్చేసి వీటా, కోకోలి, టెర్రా, పెప్పు ఈ ఫర్టిలైజర్స్ తోనే ఇప్పటి వరకు మీరు రన్ చేశారు. ఓకే, ఇది జిగ్జాగా సింగిల్ హోలా? సింగిల్ హోలేనండి. సింగిల్ హోల్. బెడ్ కి ఎంత గ్యాప్ పెట్టారు? 7 అడుగులు పెట్టారు. ఇది సింగిల్ హోల్ కి గ్యాప్ ఎంత ఉంది? అడుగున్నారు ఉంది. హోల్ కి గ్యాప్ సింగిల్ హోల్. అవును సార్. బెడ్ కి 7 అడుగులు పెట్టారు. 7 అడుగులు పెట్టారు. బెడ్ హైట్ ఎంత పెట్టుకున్నారు?
స్టార్టింగ్ లో? బెడ్ మాకు ఎక్కడ పరికరాలు సార్, మేము మామూలుగా 7 అడుగులు డ్రిప్ పరిచి మామూలుగా పేపర్ వేసి అటు ఇటు మట్టి వేయించుకున్నాం అనమాట. ఇక్కడ మనకి ఈ పరికరాలు లేవు కాబట్టి జనరల్ గా లాక్కొని వేసేసాము అనమాట. దాని ప్రకారం విత్తనం నాటాక ఎన్ని రోజులకు మొలకొచ్చింది? విత్తనం నాటాక 5 రోజులకి మొలకొచ్చింది. 5 రోజులకి పూర్తిగా వచ్చేసింది. పూర్తిగా మొలకంతా వచ్చేసింది. 5 రోజు పూర్తిగా వచ్చేసింది. ఇప్పటి వరకు మీరు ఈ ప్రతిభా బయోటెక్ వాళ్ళ ONBA పద్ధతిలో ఈ వీటా, కోకోలి, టెర్రా, ఫ్లోరా, పెప్ ఇవి వాడారు కదా, ఈ వాడటం వలన మీకు ఏమనిపిస్తుంది? బాగుంది సార్ రిజల్ట్. మేము ఇప్పుడే కాదు 5 years నుంచి కూడా మేము వాడుతున్నాము. అయితే ఇప్పుడు ప్రజెంట్ పోయిన సంవత్సరం వేయలేదు పుచ్చ, ఈ సంవత్సరం మళ్ళీ వేసాము. అయితే మనకి కొత్త ప్రాజెక్ట్ వచ్చే టెర్రా, ఫ్లోరా ఇవి వచ్చేసాయి కదా కొత్తగా, ఈ సంవత్సరం అవి వాడాము. రిజల్ట్ బాగుంది సార్. రిజల్ట్ బాగుంది. రిజల్ట్ అంటే ఆల్రెడీ మేము 5-6 సంవత్సరాల నుంచి వేస్తున్నాము, ఈ కంపెనీ వాడుతున్నాము. ఈ ONB పద్ధతులు కూడా ఈ సంవత్సరం కూడా చూసాము. బాగా సైజు కానీ కాయ అయినా సరే 45 రోజులకి సెట్టింగ్ అయిపోయింది బాగా. ఫ్రూట్ కూడా బాగుంది. చేను కూడా మంచి క్వాలిటీగా ఉంది. అవును సార్. ఇప్పుడు కాయ ఏ సైజు నుంచి ఏ సైజు వరకు ఉంది? మన దొండకాయ సైజు కానించి దోసకాయ సైజులో ఉన్నాయి సార్. దొండకాయ సైజు కానీ దోసకాయ సైజులో. చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి? చెట్టుకి ఒక 2 కాయలు, చిన్న పిందెలు 1-2 కూడా ఉన్నాయి సార్. యావరేజ్ చెట్టుకి 2 కాయలు ఉన్నాయి, చిన్న 1-2 కూడా మళ్ళీ వచ్చాయి. ఓకే, దీన్ని మీరు ఎంత దిగుబడి వస్తుందని అంచనా వేసుకుంటున్నారు? అప్పుడు చేసినప్పుడు ప్రజెంట్ మేము అప్పుడు ఒక 18 టన్నులు తీసారు సార్ ఫస్ట్ సార్ అప్పుడు మనం వాడినప్పుడు. ప్రజెంట్ మరి ఇప్పుడు చూద్దాం, ఈ సంవత్సరం కూడా అలాగే వస్తుందేమని అంచనా. అవును సార్. మీకు ఇప్పుడు మీతో పాటు ఇంకా ఈ టైంలో వేసిన పొలాలు ఏమైనా ఉన్నాయా? వాటర్ మిలాన్ లేదు సార్. మీతో పాటు చుట్టుపక్కల ఎక్కడ మీకన్నా ముందు గానీ మీ తర్వాత గానీ లేవు సార్. ప్రజెంట్ మేమే వేసింది. మీరు ఓకే, ఎట్లా మళ్ళా ఈ క్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేయాలనుకుంటున్నారా? ఉంది సార్. ప్రజెంట్ పక్కన చేను కంది ఉంది, అది కోసి ఒక 10 రోజులు వేద్దాం అనుకుంటున్నాను. చేను కంది ఉంది, అది తీసేసి మళ్ళీ వేద్దాం అనుకుంటున్నాను. ఓకే, టోటల్ గా అయితే మీరు ఈ ONBA పద్ధతి వాడటం వల్ల సాటిస్ఫై. ఈ ONBA పద్ధతిలో పుచ్చ పంటలో మనం ఈ ఎరువులు ఆడుకుంటా ఉంటే రైతు ఏమన్నా నష్టపోతాడా? లాస్ ఏం లేదు సార్. మనకి దిగుబడి అనేది బాగానే ఉంటుంది. మార్కెటింగ్ పరంగానే రేట్ ఒకటే అది మన. అవునవును సార్. ఈ ప్రొడక్ట్స్ వాడుకోవటం అయితే హ్యాపీ. టోటల్ గా మీరు ఈ పుచ్చ రైతులకు ఏం చెప్పగలుగుతారు? ఈ ONBA పద్ధతుల్లో ప్రతిభా బయోటెక్ వారి పుచ్చలకి ఏ పైరుకైనా వాడుకోవచ్చు సార్. నేను 5-6 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ప్రజెంట్ అప్పుడు కూడా ఎట్లాగా మన ప్రతిభా బయోటెక్ వాడిన వీడియో కూడా ఒకటి ఉంది, తీశారు అప్పుడు కూడా. ఆ సంవత్సరం కూడా 18 టన్నులు అయ్యాయి. ఈ సంవత్సరం కూడా దిగుబడి వస్తుందని అంచనాతోనే ఉన్నాం మేము కూడా. సరేనా? టోటల్ గా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి రైతులు కూడాను తెలుసుకోవడానికి మీ పేరు, మీ ఊరు పేరు, మీ ఫోన్ నంబర్ చెప్పండి. నా పేరు వాకిటి శ్రీను అండి. మాది అడిగొప్పల గ్రామం, దుర్గి మండలం, పల్నాడు జిల్లా. 9000986801. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే.